నెమ్మదిగా ఉండవండి. కంట్లో ఏదైనా పడింది అనుకోండి, ఆ కంట్లో ఉన్నది పడింది తీసేయటానికి మొత్తం మీద ప్లేట్లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో కన్ను పెడతాం, తీసుకెళ్ళి నిండు కుండలోనైనా లేకుంటే తొట్టులోనైనా గాబులోనైనా తలబెట్టి మొత్తం మీద ఆ నలక బయటకు రావాలి అని చెప్పేసి అమ్మో మనం చేసే ఆరాటాలు పోరాటాలు అంతా ఇంత కాదండి. అక్కడ యేసు ప్రభు ఆ కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో అక్కడికి రకరకాల స్వభావం కలిగిన వారు ప్రభు దగ్గరకు వచ్చారండి. రకరకాల స్వభావాలు కలిగిన వాళ్ళు వచ్చారు. వారందరిని ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి మాట, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ముల గురించి తీర్పు తీర్చబడదు. మీరు ఎదుటి వాళ్ళ యొక్క భక్తిని, ఎదుటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలని ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అట్లా అంటండి పాస్టర్ గారు, వీళ్ళు ఇట్ట అంటండి, వాళ్ళట్ట వీళ్ళిట్ట అంటపోయి తంట అవుద్దట, తంటపోయి మంట అవుద్దట. అర్థమవుతుందండి? అందరూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మొత్తం మీద చాలామంది కొలుస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ యొక్క భక్తిని, ఎదుటి వాళ్ళ యొక్క ఆత్మీయతని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కొలుస్తూ ఉంటారండి. రోజున ఇలాగనే దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారటండి. వినాలి, తలపైకి ఎత్తి వినండి. ఇద్దరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారట. వెళ్ళి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను. ప్రతి దానిలో జీలకర్రలో, కొత్తిమీరలో, పుదీనాలో ప్రతి దాంట్లో 10వ భాగం తీసుకొని వచ్చి మీకు కానుగ్గా మందిరంలో ఇచ్చేస్తాను. ఇదిగో, నా అంత భక్తి కలిగిన వాళ్ళు, నా అంత ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా అంటే, అబ్బా ఎవరు లేరు, అంతగా భక్తి మార్గాల్లో కొనసాగుతున్నాను అని అతను ప్రార్థన చేస్తున్నాడు. అతని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ అతడు పరిసయ్యుడు అని బైబిల్లో రాయబడిందండి. అదే ప్రార్థనా మందిరానికి మరొక వ్యక్తి వచ్చాడు. వచ్చి అతను కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కనులెత్తులకు ధైర్యం చాలక తన యొక్క అతిక్రమాలు, పాపములు, తన యొక్క దోషములు తల ఉంచుకునేటట్లుగా చేసినందువలన ఆకాశం వైపు కనులెత్తులకు ధైర్యం చాలక, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం కదండి. అంటే దేవుని వైపు కనులెత్తడానికి ధైర్యం చాలక తల వంచి చిన్న ప్రార్థన చేశారండి. ఏమని ప్రార్థన చేశారంటే, పాపినైన నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేశాడు. వినండి. వీరిద్దరి ప్రార్థన దేవుడు విన్నాడట. వీరిద్దరిలో ఆ సుంకరి పాపి ఉన్నాడు కదండి, ఆ సుంకరి ప్రార్థన దేవుడు విని అతని పాపములు క్షమించి నీతిమంతునిగా తీర్చి తన ఇంటికి పంపించాడటండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఒక ఏకస్వరంతో చెప్పండి. అదేంది ఆ సందర్భం మీరు గమనిస్తే, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే, ఈయన భక్తి కలిగిన వాడే, ఆత్మీయుడే, ప్రార్థనాపరుడే. ఏమండి, మొత్తం మీద అతడు ప్రార్థన చేస్తూ ఏమనంటే, అయ్యా ఇదిగో ఆ సుంకర లాంటి కాదయ్యా నేను. అర్థమవుతుందండి? పరులో పాపంలో పాలి భాగస్తులు అయిపోతారు చాలామంది. చాలామంది ప్రార్థనకు వస్తారు, ఏమండి, చక్కగా పాటలు పాడతారు, కానుకలు వేస్తారు, చక్కగా దేవుని వెంబడిస్తారు. కానీ ఏమని చెప్తారండి, పాస్టర్ గారు పలానోళ్ళు అసలు అట్లాంటి వాళ్ళు కాదండి, మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు, మేము అట్లాంటి వాళ్ళం కాదు, అమ్మో మేము చాలా భక్తి కలిగిన వాళ్ళం అండి, మేము రక్షణ పొంది 25 సంవత్సరాలు అయిందండి, మీరు అప్పుడు ఇంకా పుట్టలేదండి పాస్టర్ గారు అని చెప్పేసి చెబుతూ ఉంటారండి. పరుల పాపంలో పాలివాడయ్యాడు ఈ పరిసయ్యుడు. అతని యొక్క భక్తిని, తన ఆత్మీయ స్థితిని కొలుసుకున్నాడండి. ఏమండి, మీరు కొలత చొప్పునే మీకు కొలవబడుతుంది, మీరు తీర్చే తీర్పు చొప్పునే మీకు తీర్పు తీర్చబడుతుంది. పిల్లరా, మనం ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదండి. ఏ సేవకుని గురించి తీర్పు తీర్చకూడదు, ఏ విశ్వాసిని గురించి మనం తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు మనుష్యుడా, తీర్పు తీర్చే విషయంలో నీవు నిరతుడవై ఉన్నావు. అంటే ఏ ఒక్కరిని గురించి మనం తీర్పు తీర్చే వ్యక్తులమై ఉండకూడదు. ఏ ఒక్కరి భక్తిని, ఆత్మీయతను మనం కొలవకూడదు. ఒకవేళ కొలిసామా, తీర్పు తీర్చేమా అంటే తప్పనిసరిగా నీ కంట్లో దూలాలు ఉన్నాయన్న సంగతి వాస్తవం.
అర్థమవుతుందండి? నీ భక్తి, నీ ఆత్మీయత, మన విశ్వాసం మన మట్టికే ఉంచుకోవాలి. అంతేగాని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకూడదండి. మొదట మనం సన్నిధికి వచ్చిన తర్వాత మొదట ఏమండి, ఒకవేళ దేవునికి విరోధంగా ఏమైనా చూసి ఉన్నావేమో, దేవునికి విరోధంగా ఏమైనా మాట్లాడి ఉన్నావేమో, దేవునికి విరోధంగా ఏమైనా నడుచుకున్నావేమోనని మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఏమైనా ఉంటే వాటిని తీసేయాలండి, తీసేసుకోవాలి. మొదట చేయవలసిన పని అది. అలా మనం చేస్తే ఏమండి, అందరూ యేసన్న గారు చెప్తూ ఉంటారు ఒక మాట, ఏమనంటే పచ్చకామర్లైనోడి కట లోకమంతటా చెప్పండి. ఎందుకంటే కొంతమందికి కంట్లో దూలాలు పెట్టుకొని ఉంటారండి, కళ్ళల్లో దూలాలు పెట్టుకొని ఉంటారు. దూలాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎదుటి వాళ్ళ యొక్క భక్తిని గురించి, ఎదుటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి కొంతమందికి లేచిందంటే చాలండి, ఈ వ్యవహారమే. ఏమండి, అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను నీవు విడిచిపెట్టాయి. వట్టి మాటలను మనం విడిచిపెట్టాలండి. ఏమండి, మన కంటిలో ఉన్నటువంటి దూలాలు అవే. మన కంటిలో దూలాలు ఏమండి, వాటన్నిటిని తీసివేసినప్పుడే మన సహోదరులు కంటిలో ఉన్నటువంటి నలుసుని తేటగా కనబడతాయి. మొదట మనం చేయాలి. రెండవ అనుభవం ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు నేను చదువుతాను, మీరు గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠముని ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, మొదట మన కంటిలో ఉన్న దూలమును తీసేసుకోవాలి. అర్థమవుతుందండి? మొదట సమాధాన పడాలి. వినండి. నీలో నీకు సమాధానం ఉండాలి. నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులందరితో సమాధానం ఉండాలి. నీ రక్త సంబంధికులు, బంధువులు ఉంటారు కదండి, వారితో సమాధానం ఉండాలి. ఆ తర్వాత నీ ఉన్న ప్రాంతంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వీధిలో ఉన్న వాళ్ళు, అందరితో సమాధానంగా ఉండాలి. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి రోగులైనా పాపులైనా ప్రభువు దగ్గర వచ్చిన వారిని ప్రభు అన్నారు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, సమాధానం కలిగిన దానివై వెళ్ళు. ప్రభు స్వస్థపరిచి అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, ఇదిగో సమాధానం కలిగిన దానివై వెళ్ళు. అంటే సమాధానమును వారి వెంట ఇచ్చి వారికి ఇచ్చి ప్రభు పంపించారండి. ఇప్పుడు వ్యక్తిగతంగా మన జీవితంలో మనలో మనకు సమాధానం ఉండాలి మొదట. ఆ తర్వాత మన కుటుంబంతో సమాధానంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ఆ ప్రాంత ప్రజలతో సమాధానంగా ఉండాలండి. అర్థమవుతుందండి? ఆ ప్రాంత ప్రజలతో సమాధానంగా ఉండాలి. కొంతమంది చూడండి, వాళ్ళు వచ్చి అడుగు పెట్టారండి చాలు, ఆ ఇంట్లో రచ్చే, ఇంకా వచ్చారంటే చాలండి, ఇక ఆ ఇంట్లో ఇక నెమ్మదిగా ఉన్నటువంటి ఆ ఇల్లు కొంప కొల్లేరైనట్టు ఇక ఉన్న సమాధానం పోద్దండి. ప్రియులారా, సమాధానమును మనం వెదికి వెంటాడే వ్యక్తులమై ఉండాలి.
సమాధానం కలగాలి అంటే ప్రభుల వారు చెప్పారు, బలిపీఠం ఎదుట, అంటే దేవుని సన్నిధికి వచ్చాం, బలిపీఠం ఎదుట, ఇది బలిపీఠం, బలిపీఠం ఎదుట మనము ప్రార్థన చేయుచూ ఉండగా, బలిపీఠం ఎదుట నీవు అర్పణ అర్పించుచూ ఉండగా, అంటే కానుకేస్తూ ఉండగా, లేకుంటే ప్రార్థన చేయుచూ ఉండగా, ఏమండి, నీవు నీ సహోదరునితో ఒకవేళ అసమాధానంగా ఉన్నావని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, నీ అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి సమాధానపడు. మీ అక్కతో మీరు సమాధాన పడాలి, మీ అత్తతోటి మీరు సమాధాన పడాలి, మీ కోడలతో మీరు సమాధాన పడాలి, మీ అన్నయ్యతో మీరు సమాధానం పడాలి, మీ ఇంటిల్లి పాలతో మీరు సమాధానం పడాలి. కొంతమంది చూడండి, చీటికి మాటికి ఇంట్లో ఉన్న వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటారండి. కొంతమందికి తుమ్మినా ఇబ్బందే, దగ్గినా ఇబ్బంది. ఇంకో నన్ను చూసే అన్నాడు అని ప్రతిదానికండి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మీరు గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, మొదట మనం సమాధాన పడాలి. మనల్ని మనం తగ్గించుకొని, ఒకవేళ ఎదుటి వాళ్ళు చేసిందే కరెక్ట్ అండి, మనం చేసిందే తప్పు, లేదు పోనీ మనం చేసిందే కరెక్టు, ఎదుటి వాళ్ళు చేసిందే తప్పు, అయినా కానీ మనమే తగ్గించుకోవాలండి. ప్రభు చెప్తున్న మాట అదే. నీవు అర్పణ అర్పించుచూ ఉండగా, బలిపీఠం ఎదుట అర్పణ అర్పించుచూ ఉండగా, ఇదిగో నీ సహోదరునికి విరోధం ఏదైనా అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జ్ఞాపకం వస్తుంది, జ్ఞాపకం రాదా? ఖచ్చితంగా జ్ఞాపకం వస్తుందండి. జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మొదట మనం ఇంటికి వెళ్ళిన వెంటనే ముందు పోయి ఏదో ఒక విధంగా సమాధాన పడాలి. మనమంతా ఎవరు అంటే, క్రీస్తు శరీరం అనబడే సంఘంలో మనమంతా అవయవాలం అండి. అర్థమవుతుందండి? మీకు అర్థం అవడానికి చెప్తాను. ఆ మధ్యట ముక్కు కళ్ళ మీద గొడవ పడిందంటండి. అర్థమవుతుందా? ముక్కు కళ్ళ మీద గొడవ పడింది. నిద్రపోబాకండి, ఏ సపోర్ట్లు తీసేయండి. ఇటు సపోర్ట్లు పెడితే వచ్చేస్తుంది, ఆవరించేస్తుంది అనమాట. సపోర్ట్లు తీసేయండి. ముక్కట కళ్ళ మీద గొడవ పడిందట. చూసేది నువ్వు, భరించేది నేనా, కళ్ళజోడు తీసేయి అని చెప్పేసాను అందట. ఎందుకంటే కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు కదండి. దేని మీద పెడతారు చెప్పండి? నోళ్ళు తెరవండి, ముక్కు మీద పెడతాం. ముక్కు మీద పెట్టి మొత్తం మీద చూస్తూ ఉంటాం. ఇక కళ్ళట ముక్కు మీద, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ మొత్తం తలకాయలో ఉన్నాయిగా, ఒక శరీరంలో ఉన్న అవయవాలు కదా. క్రీస్తు శరీరం అనబడే సంఘంలో ఏమండి, మనమంతా అవయవాలం అండి. అర్థమవుతుందా? ఎక్కడ మీరు రక్షణ పొందినా ఒక సంఘంలో మీరు చేర్చబడ్డారు, మీరంతా ఒక్క అవయవాలు. అందుకే పౌలు అంటారు, సమాధానమును బంధము చేత ఇదిగో ప్రేమ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండాలట. ఐక్యతను విడగొడుతుంది దెయ్యం, సాతానుగాడు. ఐక్యతను చెరుపుతాడండి. మనం ఐక్యత కలిగి ఉండాలి. ఒక చేతిలో 5 వేళ్ళు ఏమండి ఏ విధంగా ఉంటాయో, ఏమండి ఒక శరీరంలో అవయవాలు ఏ విధంగా ఉంటాయో, అవయవాలు వేరైనా శరీరం అంతా ఒక్కటే. కాబట్టి మొత్తం మీద ఈ కళ్ళు, ముక్కు, కళ్ళ మీద గొడవ పడిందంట. చూసేదేమో నువ్వు, భరించేది నేనా. ఇదిగో చూడు, పెట్టి ముక్కంతా మొత్తం గారబట్టిపోయి నల్లగా వచ్చేస్తుంది. చిచి ముక్కు రూపం కూడా మారిపోయింది. కళ్ళజోడు తీసేయమని చెప్పిందంట. అని చెప్పి గొడవ పెడితే, తీసేస్తాలేమ్మా తీసేస్తావు లేదా ముందు అసలు అని మొత్తం మీద తీసేసేదాకా ఊరుకోలేదట. ఎవరు చెప్పండి ఎవరు? ముక్కు మొత్తం మీద గొడవ పడిందంటే సరే తీసి పక్కన పెట్టిందండి. పక్కన పెట్టిన తర్వాత సరే ఇక ఆ తర్వాత రోజు నుంచి ఉదయాన్నే ఇక
కళ్ళజోడు పెట్టకూడదని తీర్మానం అనమాట. ఎందుకంటే గొడవ చేస్తుంది కదా. సరే కళ్ళజోడు పెట్టదు. ఉదయాన్నే ఆ వీధిలో కుళాయి పంపులు వస్తుంటే నీళ్ళు తెచ్చుకుందామని ఇక బింది తీసుకుని బయలుదేరిందంట. 6 గంటలకి బయలుదేరిందంట. బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇక దారిలో ఆ రాయి తగిలి కనపడక ఆ మసక చీకట్లో కళ్ళజోడు పెట్టలేదుగా, రాయి తగిలి అట్లా అని బొక్క బోరలు పడిందటండి. పట్టం ముక్కు చెంతించి పచ్చడి అయిపోయింది. నేపాలలో ముక్కులాగా అయిపోయింది. చపాతి ముక్కులాగా అయిపోయిందండి. ముక్కు అంతా పగిలిపోయి ముక్కు అంతా ఇట్లా. అప్పుడైనా కొంచెం ఇక్కడ కొంచెం గారుండి కొంచెం చూడబుద్ది అయ్యేది. ఇప్పుడు ముక్కు పగిలిపోయింది. పళ్ళు రాళ్ళని, పళ్ళు దెబ్బలు తగిలి ఇక ముఖం అంతా రూపురేఖలు మారిపోయినాయి. అయ్యో. వెంటనే ఆ దెబ్బ తగిలిమంటే కళ్ళంటి చెప్పండి, కళ్ళంటి నీళ్ళు వచ్చేసినట్టండి. దెబ్బ తగిలింది ముక్కుకి, మూతికి, కానీ అవయవాలన్నీ బాధపడుతున్నాయంట. అయ్యో తగిలిపోయింది. బాధపడింది ఎవరు? దెబ్బ తగిలిందేమో ముక్కుకి, ఏమండి నీళ్ళు వచ్చింది చెప్పండి, అవయవాలన్నీ బాధపడుతున్నాయట. అలాగనే ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీ కుటుంబ యజమానితో మీరు సమాధానం పడాలి, మీ భార్యతో మీరు సమాధాన పడాలి, మీ పిల్లలతో మీరు సమాధాన పడాలి, మీ యజమానితో మీరు సమాధాన పడాలి. ఇంటిల్లిపాదితోటి బైబిల్ చెప్తుంది, శక్యమైతే సమస్త జనులతో మీరు సమాధానం కలిగి ఉండాలట. పౌలు అంటాడు తిమోతితోటి, సమాధానమును నీవు వెదికి వెంటాడు. అందుకే ప్రభు అన్నారు, సమాధానపరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వాళ్ళే దేవుని పిల్లలు. కాబట్టి మొదట సమాధాన పడాలి. నీ కానుకను దేవుడు అంగీకరించాలంటే, నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాలి అంటే మొదట సమాధాన పడాలి. నీలో నీకు సమాధానం ఉండాలి. నీలో నీకు సమాధానం కలిగి ఉండాలి అంటే, బయట పరిస్థితులు ఎలా ఉన్నా, బయట గందరగోళాలు కలవరాలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఈ కరోనా కాలం దేవుని మహాకృపను బట్టి ఆ కాలం నుంచి బయటపడ్డాం మనం. ఒకప్పుడు అచ్చు అని కానీ తుమ్మితే సత్యం అనేవాళ్ళు, సత్యం అండి అనేవాళ్ళు. ఇప్పుడు కనుక ఎవరైనా తొమ్మనేయండి, ఇప్పుడున్న 10 మందిలో ఎవరైనా తొమ్మనేయండి, సత్యవరా అంటారు. ఏమండి, ఎవరు తొమ్మనేయండి, ఎవరు పోనీ దగ్గనేయండి, మనస్ఫూర్తిగా దగ్గేదానికి లేదు, మనస్ఫూర్తిగా తుమ్మేదానికి లేదు. ఎందుకంటే అమ్మో ఏమన్నా కరోనా వచ్చిందేమో అని మొత్తం మీద మనలో మనం సమాధానం ఉండలేము. ఇక పత్రికల్లో, ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటారు, ఇదిగో దేని విషయంలో మీరు చింతించవద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకు, మీ హృదయానికి కావలి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీలో మీకు సమాధానం. అక్కడ మీరు గమనించినట్లయితే, ఆ పత్రికలో రాయబడిన మాటలు మీరు గమనించినట్లయితే, సహోదరులారా, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీదే మీరు ధ్యానం ఉంచుకోనండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సమాధానం మన తలంపులకి, మన హృదయానికి కావలి ఉంటుందట. దేవుని సమాధానం, సమాధానకర్త అయిన దేవుడు మనతో వస్తాడట. ప్రియులారా, మరి మనం సమాధానం పడాలి. ముందు సమాధానం పడితే తప్పనిసరిగా మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడండి. చాలామంది దూషణ మాటలు మాట్లాడతారండి, కోప్పడతారు. కోపపడేవారట విమర్శకు లోనవుతారట. సహోదరుని చూచి వ్యర్థుడు అనేవాడు మహాసభకు లోనవుతారట. ద్రోహి అనేవాడట నరకాగ్నికి లోనవుతారట. కాబట్టి మన దూషణ మాటలు మాట్లాడకూడదు, మన నోట దుర్భాషలు మనం మాట్లాడకూడదండి. ఆశీర్వచనాలే, శుభవచనాలే మనం తెలియచేయాలండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. మొదట మనం సమాధాన పడాలి. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. మొదట దేవుని రాజ్యమును, నీతిని మనం వెదకాలి. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతాను, మీరు గమనించండి. 33, 34 వచనాలు. 32వ వచనం నుండి,
ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రియులరా, నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధి చెందాలి అంటే నీవు యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీవు దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని వెదకాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి. అప్పుడు ఆయనని యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆత్మీయులమైన మనం, విశ్వాసులమైన మనం, క్రైస్తవులమైన మనం, సంఘంలో సమాజంలో కొనసాగుతున్న మనము మొదట మన కంటిలో ఉన్న దూలాలు తీసేసుకోవాలండి. మొదట మనం సమాధాన పడాలి. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదకాలి. ప్రియులారా, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు మీరు గమనించినట్లయితే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఇదిగో మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహాన్ని గురించి మీరు చింతిస్తున్నారేమో. చింతించదొద్దు. ఏమంటే ప్రతి ఒక్కళ్ళు చింతిస్తారండి. చింతిస్తారా చింతించరా? కొత్త సంవత్సరం వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, ఈ మాయిదారు కరోనా వచ్చిన తర్వాత అందరం బట్టలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకే బట్టలు తీసి మేము తీసుకోకుండా సరిపెట్టుకున్నాం అని చింతపడతాం. బట్టలు లేవని చింత, ఆహారం లేదని చింత, ఇల్లు లేదని చింత, అప్పులు తీరలేదని చింత. ఏమండి, చింతట మనిషిని బ్రతికి ఉండగానే రోజు రోజుకి కుంగి కుషించి ఏమండి అదో పాతాళానికి ఈడ్చుకొని వెళుతుందటండి. చిత్తట మనిషిని కాల్చేస్తాడు. 24 గంటలు కాలితే మొత్తం మీద అంత బూడిద, కొన్ని గ్రాములు బూడిద వచ్చేస్తుంది మనల్ని గాలిస్తే, ఒక మనిషిని గాలిస్తే చితి. కానీ చింత ఉందే, బ్రతికి ఉండగానే ఒకడు ఏమండి ఇలా పెట్టి ఇలా బాధపడతా కూర్చొని ఉన్నాడు. ఏమైంది, ఏంట్రా నీ బాధ ఏందని చెప్పేసి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకే. ఆయన చింత అంతా ఏంటంటే పెళ్లి కాలేదని. సంబంధాలు అప్పటికి 25 సంబంధాలు చూశారట, పెళ్లి సంబంధాలు. ఆయన చింత అంతా పెళ్లి కాలేదని. ఎవరికి ఉండే చింతలు వాళ్ళకు ఉండేయండి, లేవంటారా? మీకుండే చింతలు మీకుండే, మాకుండే చింతలు మాకుండే. రవి పాష్ గారికి ఉండే చింత రవి పాష్ గారికి ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక స్థలం కొనాలి, ఒక చక్కటి ప్రార్థన మందిరం కట్టాలి, దేవుని రాజ్యం ఈ ప్రాంతంలో కట్టబడాలని మొత్తం మీద ఉంటాయి, మంచిదే. అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మీకేం కావాలో మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో దేవుని తెలుసు. మన దేవుడు ఎవరంటే మన కోరికలు తీర్చే దేవుడు కాదండి, మన అక్కర్లను తీర్చే దేవుడు అండి. ఆమేన్. మీకు అక్కరగా ఉన్నవి ఏవో మీరు అడగక ముందే దేవుని తెలుసు. అన్యజనులు వీటన్నిటిని గురించి చింతిస్తారు, మీరు వారి వలె ఉండొద్దు. అయితే మీరేం చేయాలంటే మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెదకాలి. అప్పుడు మనకి ఏం కావాలో, మనకు కావలసినవన్నిటినీ ప్రభు మనకు అనుగ్రహిస్తారట. చప్పలు కొట్టండి, గట్టి కొట్టండి, నిద్రపోయేది కొట్టండి. మీరు కొడతంటే జొండ రొట్టెలు కొట్టినట్టు ఉంది. ఏంటి దేవుని రాజ్యం? బైబిల్లో రాయబడింది దేవుని రాజ్యం బలముగా మీ మధ్యకు దిగి వస్తుందని. ఏంటి దేవుని రాజ్యం? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడిందంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉంది. అంటే పరిశుద్ధాత్మయందలి దేవుని ఆత్మ కొరకు మనం కలిపెట్టి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఆత్మలో ఆనందించి హర్షించే వారిగా మనం ఉండాలండి. ప్రతిదినం ఉదయకాలం లేచి ఏమండి ఆత్మలో దేవుని స్తుతించి, ప్రార్థించి, ఆరాధించి, ఆత్మలో అన్య భాషలు మాట్లాడుతూ ఆనందించాలండి. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, ప్రభువుని నమ్ముకున్న తొలిటి దినాల్లో అయితే అసలు పాట పాడితే చాలండి, వచ్చేస్తుంది ఆత్మ. పాట పాడితే చాలు, ఇక డ్రమ్ము కొట్టాల్సిన అవసరం, గజ్జలు కొట్టాల్సిన అవసరంలా. ప్రార్థనలో ఉన్నారంటే ప్రభువా మీకు స్తోత్రం అని అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తా, దేవుని ఆరాధించేవాళ్ళు ప్రారంభ దినాల్లో. కానీ ఇప్పుడు రాను రాజుగారి గుర్రం గాడిదైందంటే వెనకడికి. అట్లాగా రాను ఆత్మీయత చల్లారిపోయి, ఆత్మీయతలో వెనకబడిపోయి, ఇక విశ్వాస జీవితాన్ని చేయక ఏమండి మొత్తం మీద ఇక ఆత్మలో ఆనందించే అనుభవం ఉండదండి. కొంతమందికి ఉండదు.
అట్లా కాదు. మనం ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో ఎదగాలి. ఏమండి, ఆత్మలో ఆత్మ వరముల చేత, కృపా వరముల చేత, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ నా ఆత్మ కృపావరములు అనుగ్రహిస్తుందట, ఆత్మ ఫలములు దయచేస్తట. ఆ వరాలను మనం పొందుకోవాలి దేవుని యొద్ద నుండి. అది దేవుని రాజ్యం. మొదట మనం చేయవలసింది అదేనండి. వస్తాం ప్రార్థనకి, ఏమండి, మన సమస్యలు, మన కష్టాలు, బాధలన్నీ దేవుని చెబుతాం. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఎవరైనా అడుగుతారా? చెప్పండి. తమిళనాడులో ఒక మీటింగ్కి వెళ్ళారటండి. ఆ మీటింగ్కి అందరూ వచ్చారట. పైన పాటలు పాడుతున్నారు, ఆరాధన జరుగుతుంది. ఎస్ఎన్ గారు ఆ సెల్లార్లో కింద కూర్చొని ఉన్నారట. ఇలా ఒక కుంటోడు వచ్చాడట. వచ్చి నెట్టుడు బండి మీద నెట్టుకుంటా, చెప్పులకి చేతులకి చెప్పులు వేసుకుని నెట్టుకుంటూ వచ్చి ఎస్ఎన్ గారి దగ్గరకు వచ్చి, అన్న ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారట. ఎస్ఎన్ గారు అడిగారట, ఏమని ప్రార్థన చేయమంటావురా, నీకేం కావాలని అడిగాడట. అడిగితే, పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలన్నా నాకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నారట. అన్న వెంటనే ఎస్ఎన్ గారు అతని యొక్క ఆశ చూసి, మన దేవుడు ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదండి, నిండు మనసుతో 2 చేతులుంచి ఆ కుంటోడి మీద లేచి, కుర్చీలోంచి లేచి చేతులుంచి ప్రార్థన చేశారంటండి. ప్రార్థన చేస్తూ ఉండగానే బలముగా దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చిందటండి. ఆ బండి మీద కూర్చొని నెట్టుకుంటూ వచ్చిన అతను ఆ చీల మండలాలు, కాళ్ళు బలపరచబడ్డాయట. ఇక లేచి పరిశుద్ధాత్మ చేత నింపబడి లేచి స్తుతించి గంతులు వేసుకుంటూ, ఏమండి, దేవుని ఆరాధించి మహింపరిచాడటండి. ఏమండి, మహింపరిచారట. మహింపరిచిన తర్వాత ఆ మీటింగ్లో అద్భుతంగా సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు అతను అడగాలి, ఏమని అడగాలి? అయ్యా, చేతులకు చెప్పులు వేసుకుని నెట్టుకుంటా, ఇదిగో ఈ బండి కూడా పాతబడిపోయింది, నాకు గవర్నమెంట్ వాళ్ళు కొత్త బండి వచ్చేటట్టు ప్రార్థన చేయండి. అయ్యా, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, అయ్యా సరిగ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరూ నన్ను పట్టించుకునేటట్టు ప్రార్థన చేయండి. లేకపోతే నాకు కాల్ రావాలయ్యా అని ప్రార్థన చేయడం. అంటే తన అవసరాలు ఏవో, తన బాధలు ఏవో, తన కష్టాలు ఏవో ఏవి చెప్పలేదటండి. ఏవి చెప్పలేదట. ఆయన మొదట చెప్పింది ఏంటంటే, అయ్యా నేను పరిశుద్ధాత్మ, మన దేవుడు ఎవరంటే ఆత్మను అనుగ్రహించి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనలో అద్భుత కార్యాలు చేసే దేవుడు, మన ద్వారా అద్భుత కార్యాలు చేసే దేవుడు అండి. ఏమండి, మరి దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలండి. బైబిల్ సెలవిస్తుంది, అంచె దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇదిగో వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు ప్రవచనాలు చెప్తారు, ఇదో కన్యకలు ఏమండి దర్శనాలు చూస్తారట. ఏమండి, కలలు, దర్శనాలు, ప్రవచనాలు, అలాంటి అభిషేకం చేత మనం నింపబడాలి. ఏమండి, తప్పనిసరిగా మొదట దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. ఏంటి దేవుని రాజ్యం అంటే? పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నీతి, సమాధానం. ఏమండి, దేవుని నమ్మటం నీతి అండి. మొదట దేవుని రాజ్యమును, నీతిని. నీతి అంటే దేవుని నమ్మటం, మనం నీతి. ఆ తర్వాత నమ్మిన మనము రక్షణ పొందటం నీతి అండి. నమ్మి బాప్తిసం పొందడం నీతి. ప్రభు బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు యోహాను గారితో ఒక మాట అన్నారు, నీతి యావత్తు ఎలాగునా అంటే దేవుని నీతి అది. చాలామంది అన్నదానాలు చేస్తారు, పుణ్యస్థానాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, రకరకాల కార్యక్రమాలు చేస్తారండి. మనుషుల నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వంటిదండి. అర్థమవుతుందండి? దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట మనం వెదిగితే మీకేం కావాలో తప్పనిసరిగా అవన్నీ తప్పనిసరి మీకు ఏం కావాలని ఇచ్చేస్తారు. మొదట మనం చేయాల్సింది అది. నేను 3 అనుభవాలు చెప్పాను. మొదట మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. మొదట మనమే సమాధాన పడాలి. నాది ఏం తప్పు లేదు అన్నయ్య, అంత వాళ్ళదే, అవును నేను మహా రోషం కలదని మాట అంటే అసలు బాను నేను అని చెప్పేసి అంటారు. కాదు. మొదట నీవే వెళ్ళి సమాధాన పడాలి. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా, ఇక నీ స్థితిలో మహాభివృద్ధి కలగాలి అంటే నీవు పవిత్రుడివై, యథార్థవంతుడివై, నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే తప్పనిసరిగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. అందరూ తలల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.
కుడి వచ్చిన వారందరూ తలల వంచి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్మదగిన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ రవి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి దేవుని సన్నిధిలోను మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభు యొక్క పాద సన్నిధిలో చెప్పబడిన ప్రతి ఒక్క మాటలు కూడా మన అంతరంగాల్లో ఒకసారి నెమరు వేసుకొని, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటలు కూడా హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటిగా దేవుని సన్నిధిలో మనమే సమాధాన పడాలి. నీవు దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. సమాధానకర్త ఉన్న దేవుడు నీ అంతరంగములో ఆయన నివాసము చేసినప్పుడు, అప్పుడు నువ్వు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అంచెలంచెలుగా దేవుడు ఉన్నతమైన స్థానములో ప్రభువును నిలబెడతాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నిజముగా మనలో ప్రతి ఒక్క మానవుల్లో ఎన్నో బలహీనతలు, మన కంటిలో ఉంటున్న దూలమును మనం ముందు తీసేసుకోవాలి. అయ్యా, ముందు మేము సరిచేసుకొని మీ సన్నిధిలో నాయన నీతిగా యథార్థత కలిగి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నోటి తెరిచి, ప్రభా నీకు వందనాలయ్యా. మాకు ఈ లోకంలో ఏది వద్దు నాయన, వెండి బంగారాలు వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, అంతస్తులు వద్దు. కానీ ప్రభా ఈ లోకంలో మాకు కావాల్సింది మొట్టమొదటిగా నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెదకాలని మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన మాటల బట్టి మీకు స్తోత్రము నాయన. ప్రభా ఇదిగో నాయన, నీ రాజ్యము నీ నీతిని మొట్టమొదటి వెతికితే మాకు ఏమి కావాలో అవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహిస్తారని మీ దాసుల ద్వారా మాట్లాడారు. అయ్యా తండ్రి నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, ఈ పునరుద్ధాన ఆరాధనలో పాటల్లో మహిమ పొందారు, సాక్ష్యాల్లో మహిమ పొందారు, ఆరాధన ద్వారా అన్య నామానికి మహిమ పొందారు. ప్రభువా, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటల బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, నిజముగా అయ్యా మా యొక్క కంటిలో ఉంటున్న దూలమును మేము తీసివేసుకొని అయ్యా తండ్రి నీతో సమాధాన పడి నీ రాజ్యమును నీ నీతిని మేము వెదికేవారుగా ఉండటానికి మీరు మా సహాయము చేయండి ప్రభువా. దేవా తండ్రి నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి ప్రార్థన చేసే వ్యక్తుల్లాగా మేము మీ సన్నిధిలో సిద్ధపడి ఉండడానికి సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఈ ఆరాధనలో ప్రభువా మీ బిడ్డలు ప్రభువా కన్నీళ్లు విడిచి అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు చూస్తున్నారయ్యా. అయ్యా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. ప్రతి కుటుంబాలు దీవించండి అయ్యా. ప్రతి ఒక్క సమస్యలు యేసు నామములో విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రము నాయన. ఏ విధము చేతనైనా నాయన వాక్యం చెప్పిన మీ సేవకులను నాయన మీరు బలపరిచి ఇంకా అనేకమైన ప్రాంతాల్లో అయ్యా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములయ్యా. ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్ముడా మీరే నాయన నీకు వందనాలు, స్తోత్రము నాయన. మీ దాసుల కుటుంబాన్ని అయ్యా తండ్రి బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రము నాయన.
ఈ ఆరాధన అంతటిని ఇంతవరకు నాయన మీరే నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం, ఆయన సన్నిధిలో నిలుచున్న మనందరి మీదను సకల కోటి జనులందరి మీదను ఆయన ఆశీర్వాదాలు సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకు మరొక ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా.